నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్ల విడుదల. నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా సునీతారావు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం సిబిఎన్ చంద్రబాబు వెల్లడి. హీరోపై కత్తితో దాడి, రంగంలోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామిడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అర్హులకు పదవులు దక్కకుంటే గాంధీ భవన్ను ముట్టడిస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. తాజాగా నాకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తానని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా నేను అర్హురాలినని స్పష్టం చేశారు. నన్ను ఎమ్మెల్సీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. పదవి దక్కకుంటే పీసీసీ చీఫ్ని అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేము పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాం, సంపద సృష్టించి ఆదాయము పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం 2.37 లక్షల రూపాయలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం 36.37 లక్షల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. 2047కు $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయాన్ నాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. గతంలో ముంబై అండర్ వరల్డ్ను ఆయన గడగడలాడించారు. 1996లో చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా పేరు మారుమోగింది. ఇప్పటి వరకు 80 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు కూడా వచ్చాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.